ఆత్మకూరు ఎస్ మండలంలో ఏపూరు గ్రామంలో ప్రభుత్వం యొక్క వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చినాం మనం. ఇప్పుడు మీరు ఇంతసేపు మీడియా మిత్రులు కూడా వచ్చి చూసారు, మీరు నాకంటే ముందు కూడా వచ్చినారు. ఇక్కడ రైతుల కళ్ళాలు చాలా కూడా చూసినారు. వడ్ల రాసుల్ని అనేక వడ్ల రాసుల్లో ఈ రకంగా మొలకలు ఎత్తినాయి. ఇప్పుడు మీరు రైతు మొలకలు ఎత్తినాయి అంటే దాదాపు ఒకరొకరు వీళ్ళు చెప్తున్న ప్రకారం 45 నుంచి 60 రోజులైంది వడ్లు తెచ్చి ఇక్కడ మేము పోసి అని చెప్తున్నారు. పాపం కొంతమంది చిన్న రైతులు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మనం అక్కడికి పోతే పార్బాయిల్డ్ రైస్ మిల్లులో పోతే ఏం వాసన వస్తుందో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కూడా గా వాసన వస్తూ ఉంది. వడ్లు తడిచి ఇప్పటికీ కొన్ని రాసులు 2 సార్లు 3 సార్లు తడిచినాయని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు. ప్రభుత్వం ఇంతకంటే దివాలా కోరుతనం ఇంకొకటి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త కోతలు తప్ప వాస్తవానికి రైతులకు కురిగింది ఏం లేదు. ప్రత్యేకించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పట్ల వ్యవసాయ రంగం పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి కనబడుతూ ఉంది. ఒకవైపు పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితే లేదు. ఇవాళ మనం ఇప్పుడు ఇక్కడ నిలబడ్డం, ఏ రాశి దగ్గర అయితే నిలబడ్డమో ఈ రాశి రైతు కౌలు తీసుకొని చేసిన అని చెప్తున్నాడు. కౌలు రైతున కౌలు కట్టాలి, నీళ్లు కూడా రాక, మొన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కూడా రాక నేను చెట్టుకు వరి మొలకకు నీళ్లు బిందెలతో పోసుకొని బతికించుకున్నా. ఆ రకంగా పెంచుకున్నా నేను కష్టపడి. తీసుకొచ్చేట రాశి వస్తే 2 నెలల నుంచి కొన్ని దిక్కు లేదు. ఇగో ఈ రకంగా మొలకలు ఎత్తినాయి. చూస్తున్నారు మీరు అందరూ కూడా, మీడియా మిత్రులు మీరే తీసిన వచ్చి చుట్టూ కూడా మొలకలు ఎట్ట వచ్చినాయి చూసిన మీరందరూ కూడా. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల గింత ప్రేమ ఉంది మనకు కనబడుతుంది. నీళ్ళిచ్చే శక్తి లేదు. రైతులు వాళ్ళ కష్టం వాళ్ళు పడి పండించుకుంటే ఒడ్లు కొనే దిక్కు కూడా లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఆ లారీ చూపించండి, లారీ పోతుంది ఒకసారి. ఈ లారీ ఏ మిల్లుకైతే పోతుందో లారీ మిల్లుకు పోయిన తర్వాత రైతులకు ఫోన్ వస్తుంది, ఇగో ఈ రైతు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటేనే దించుకుంటాం, లేకపోతే లేదు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు పోయిన లారీని అక్కడనే ఆపుతున్నారు. రైతులు పోయిన తర్వాత మాట్లాడుకుంటారట. ఏం మాట్లాడాలి? వాస్తవానికి రైతులు ఇక్కడనే ప్రభుత్వానికి అప్పచెప్పారు. కొనుగోలు కేంద్రంలో ఒక్కసారి కాంటా అయింది అని అంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రభుత్వం చేతికి ఇచ్చినట్టు రైతులు. కానీ రైతుల్ని రమ్మని మిల్లు దగ్గర ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటేనే దించుతాం. ఆడికి పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత దుర్మార్గం అంటే, నీ ఒడ్డు బాగాలేవా, నీ ఒడ్డు తడిచినాయి, నీ ఒడ్లలో బెరుకుంది, ఏం తగ్గి ఉంటా చెప్పు. ఈ పద్ధతుల్లో రైతు మళ్ళీ పోయి వాడి కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి. అక్కడ మిల్ల దగ్గర పోయి నీది 10 కేజీలకు కొయ్యాలి బస్తకు,